హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే పై చార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం టేబుల్ మోడల్ అయినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. టోటల్ డేటాను ఫినిష్ చేసేద్దాం. నెక్స్ట్ మనకు మిగిలినటువంటి టాపిక్స్ వచ్చేసి బార్ గ్రాఫ్ అండ్ అదేవిధంగా లైన్ గ్రాఫ్. ఓకేనా, ఈ ఒక రెండు రకాలైతే ఉండడం జరుగుతుంది. కాకపోతే మనకి ఒక టేబుల్ అండ్ అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి మిగిలిన 2 టాపిక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ యొక్క క్లాస్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం సాల్వ్ చేయండి. డెఫినెట్గా స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాసెస్ అండ్ అదేవిధంగా అప్కమింగ్ వచ్చేటటువంటి టోటల్ క్లాసెస్ యొక్క డేటా అనేది ఆల్రెడీ ఒక ఫౌండేషన్ కోర్సులు అందుబాటులో ఉంచడం జరిగింది. మీరు అక్కడి నుంచి ఆ యొక్క పాయింట్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకైతే డేటా అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వెల్లో మీకైతే అందుబాటులో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీరు అక్కడి నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఇల్లిటరేట్ పీపుల్ ఇన్ ద 4 cities? సో మనకి ఇక్కడ 4 సిటీల్లో ఇల్లిటరేట్ పీపుల్ అంటే నిరక్షరాస్యుల యొక్క మొత్తం శాతం ఎంత? సో ఫస్ట్ మనకు ఇల్లిటరేట్ సంబంధించి కావాలి అంటే టోటల్ పీపుల్ తెలవాలి, తర్వాత ఇల్లిటరేట్ తెలవాలి. సో టోటల్ పీపుల్ ఎవరు ఫ్రెండ్స్ అంటే పాపులేషన్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇది మొత్తం పాపులేషన్, ఇది ఇల్లిటరేట్. సో మనకు తెలుసు సగటు సంబంధించినటువంటి టోటల్ ఏరియా ఏంటి ఫ్రెండ్స్, టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ దట్ మీన్స్ 200 ప్లస్ 300 ప్లస్ 150 ప్లస్ 120. సో ఈ మొత్తం కూడితే మనకు వచ్చేటటువంటి అల్టిమేట్ డేటా 770. ఎందుకంటే 3 2 5 ఇక్కడికే 5 అయిపోయింది. ఈ పైన ఉన్నటువంటి డేటా 270 యాడ్ చేస్తే 770. అండ్ అదేవిధంగా ఇల్లిటరేట్. సో ఇల్లిటరేట్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ టోటల్ వచ్చేసింది ఫ్రెండ్స్ 50 100 100 90. ఈ టోటల్ కూడితే మనకు 340 వస్తుంది. ఓకేనా, 340 ఇంటూ మనకి ఇక్కడ డైరెక్ట్ చేసేద్దాం. ఇక్కడ ఎంత ఉంది 770, 100/770. యాక్చువల్గా అయితే ఉల్టా చేసేస్తే మనకి ఇల్లిటరేట్ డేటా వచ్చేస్తుంది. సో మనకు ఫైనల్గా పర్సంటేజ్ కావాలిగా, పర్సంటేజ్ ఆఫ్ ఇల్లిటరేట్. ఇక్కడ ఇది ఇవ్వాలి, ఇక్కడ ఇది ఇవ్వాలి. ఇచ్చుంటే యావరేజ్ తీసుకునే వాళ్ళం. సో ఇది క్యాన్సల్. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేది 44.2. మనకి ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇచ్చింది కాబట్టి లెక్క పూర్తి చేయాల్సి వచ్చింది. ఓకేనా, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ 27 నుంచి 29 దాకా ఈ యొక్క టేబుల్లో ఉన్నటువంటి డేటాని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ద బ్రాకెట్ బిలో షోస్ ద పర్సంటేజ్ డీటెయిల్స్ ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ జెటా ఇంటరాక్టివ్ సర్వీస్ అండర్ వేరియస్ హెడ్స్ డ్యూరింగ్ 2003. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, అడ్వర్టైజ్మెంట్, ట్యాక్స్, R&D, శాలరీ, ఇంట్రెస్ట్ అండ్ డెప్ట్. సో ఈ విధంగా మనకైతే డేటా ఇవ్వడం జరిగింది. వాటి యొక్క పక్కన వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ జెటా ఇంటరాక్టివ్ సర్వీసెస్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎగెన్స్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ అండ్ లోన్స్. సో లోన్స్ బేస్ పైన అండ్ అదేవిధంగా ట్యాక్స్ బేస్ పైన మనకి ఇక్కడ డేటా అడగడం జరిగింది. అంటే 17.5. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ అన్నాడు 10 + 17.5. 10 + 17.5 దట్ మీన్స్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 10 + 17.5 27.5. అండ్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20, ట్రాన్స్పోర్టేషన్ 12.5. 20 + 12.5 దట్ మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 32.5. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియోని కనుక్కోమంటాడు. వాట్ ఈస్ ద రేషియో? సో 32.5 = 27.5. 5లో క్యాన్సిల్ అయిపోతుంది. సో 13:11 లేదు కాబట్టి 11:13 ఈజ్ అవర్ ఆన్సర్. మన ఇష్టం, ఇది ఏంటైనా ఇది ఇటైనా ఎటైనా రాసుకోవచ్చు. మనకు కరెక్ట్ ఆప్షన్ వస్తే సరిపోతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో పైన ఇచ్చినటువంటి టేబుల్ బేస్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగింది. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈజ్ 2.45 crores, దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ ఆన్ అడ్వర్టైజింగ్, ట్యాక్సెస్ అండ్ మోడిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓన్ ఇంటరాక్టివ్ సర్వీసెస్. సో దీని బేస్ పైన మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి పైకి చెక్ చేద్దాం. ఓకేనా, ఈ యొక్క టేబుల్లో ఉన్నటువంటి డేటా ప్రకారం తీసుకుంటే మనల్ని అడిగింది అడ్వర్టైజ్మెంట్, ట్యాక్స్, అమెండ్మెంట్ అండ్ డెవలప్మెంట్. దట్ మీన్స్ R&D మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో వాటి యొక్క వాల్యూస్ చూసుకున్నాం కదా. సో వాటి యొక్క వాల్యూస్ 15 + 10 + 5 దట్ ఈక్వల్స్ ఎంత? టోటల్ 30.
అండ్ అదేవిధంగా ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ యొక్క 2.45కి అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చేసిండు? 17.5 కదా. ఓకేనా. సో దీన్ని కన్సిడర్లో చేద్దాం. సో 17.5% బై ఎంత అమౌంట్ ఫ్రెండ్స్? 2.45. సో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసేద్దామా? 2,45,00,000. ఓకేనా. దట్ ఈక్వల్స్ టు, సో ఇక మనకి ఎంత వచ్చేసింది? 30% బై మనకు కావాల్సినటువంటి టోటల్ డేటా దట్ ఈక్వల్స్ టు వై. మనకు కావాల్సింది వై అనుకుందాం. సార్ నేను ఎక్స్ అనుకుంటాను, మీ ఇష్టం. ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ క్యాన్సిల్, ఇది 0 పైకి పోతాయి. సో ఓకేనా. సో దీని యువతలు తీసుకొచ్చేద్దాం. ఓకేనా. దీన్ని యువతలకి వై ఈక్వల్స్ టు 30 × 45 బై 17.5. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా, అంటే ఈ యొక్క క్రోర్ అమౌంట్ని పక్క పెట్టేయండి, రిమైనింగ్ ఉన్నటువంటి ఈ యొక్క 30 × 245 బై 17.5 దీన్ని సాల్వ్ చేస్తే మనకు 4.2 అనేది రావడం జరుగుతుంది. 4.2 crore అప్రాక్సిమేషన్ అంతే. ఏముంది? 245 × 3 అండ్ 17 దాంట్లో క్యాన్సిల్ దేంట్లో అవుతుందో మనకు 175 × 4 అట్లా చేస్తే మనకు అప్రాక్సిమేషన్ వస్తుంది. అదొకటి మనకు 4 నియర్ బై ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్లో ఏదైతే మనకు సూటబుల్ అవుతుందో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ జెటా ఇంటరాక్టివ్ సర్వీసెస్ ఈజ్ 2.10 crore. అయితే మనకి ఇక్కడ ఏం చేసిండు? ఎక్స్పెండిచర్ 2.10 ఇలాక 2.45 ఆన్ ద అడ్వర్టైజ్మెంట్, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్యాక్సెస్ అండ్ హౌస్ హోల్డ్. సో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ పైన 2.10 పెట్టిండు. సో అడ్వర్టైజ్మెంట్ పైన పెట్టింది 15%. సో 15% దట్ ఈక్వల్స్ టు ఎంత? 15% దట్ ఈక్వల్స్ టు ఎంత ఫ్రెండ్స్? 2.10 crore. అయితే ఇక్కడ మనకి ఏమంటుండు? ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్స్ అండ్ హౌస్ హోల్డ్. సో ట్యాక్స్ అండ్ హౌస్ హోల్డ్. సో ట్యాక్స్కి ఎంత ఉంది? 10. హౌస్ హోల్డ్కి ఎంత ఉంది? సో హౌస్ హోల్డ్ అంటే మనకు మేజర్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది సెట్ అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే 12.5 మైనస్ ట్యాక్స్ 2.5. సో మనకి ఇక్కడ 15 ఈక్వల్స్ టు 2.10 అయితే 2.5 అయితే ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎందులో పోతుంది ఫ్రెండ్స్? ఆర్లో పోతుంది. ఓకేనా. 25 అంటే 25 ఇక్కడ పాయింట్ తీసేసి 150 అవుతుంది. 25 ఆర్లో 150, 25 ఆర్లో 150. సో సేమ్ అట్లే దీని బై 6, 2.10 బై 6. 3 2 జా 3, 7 జా 0. అయితే ఇక్కడ మనకు పాయింట్ ఉంది కదా, దాన్ని సెట్ చేసేసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా 2 1 35 lakhs. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు అన్ని కూడా అంత డీటెయిల్గా అవసరం లేదు ఫ్రెండ్స్. ఏదైతే మనకు బేసిక్స్ ఆఫ్ ఆర్థమెటిక్ ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేసేసుకోవచ్చు. ఓకేనా. కాకపోతే క్వశ్చన్స్ అన్నీ కొద్దిగా ట్రిక్కీగానే ఉంటాయి. And next question, CO2 emissions in 3 years in the following municipality has given. So 2015, 16, 17 బేస్ పైన CO2 emissions అయితే ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద CO2 ఎమిషన్ బిట్వీన్ 2016 and 17. సో ఇక్కడ మనకు 2016, 17 బేస్ పైన CO2 ఎమిషన్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ 2016, 17. సో 2016 దట్ మీన్స్ 110 అనేది 100% అయితే ఇక్కడ 150 అనేది ఎంత? అప్రాక్సిమేషన్ మెథడ్. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 150 మైనస్ 110 బై 100 ఇంటూ 100. ఎందుకు ఇంటూ 100 అంటే పర్సంటేజ్ కావాలి కదా. క్యాన్సల్ దట్ ఈక్వల్స్ ఎంత? 40. సో ఇక్కడ మనకు 40 వచ్చింది. దెన్ సో ఇక్కడ వచ్చినటువంటి 40 అనేది 110కి 150 మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం 110ని 100గా తీసుకుంటే ఓకేనా, ఈ ఎక్స్ట్రా వచ్చినటువంటి 40% అని ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో వాటి యొక్క డిఫరెన్సే కదా, చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ కదా. సో దాని బేస్ పైన కన్నా తీసుకుంటే 40 బై, సో బేసిక్స్ ఎంత? 110 ఇంటూ 100. మనకు కావాల్సింది పర్సంటేజే కదా, కాబట్టి ఇక్కడ 0 0 క్యాన్సల్, 400 బై 11. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 11 ముళ్ళ 33. ఓకేనా. ఆ విధంగా మనం క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు 36.36 వస్తుంది. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఆ తర్వాత మనకి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 33 పోతే 70 అంటే 70 అంటే మనకు ఆల్మోస్ట్ మనం ఏం చేస్తాం? 11 6 66 తీసుకుంటాం. మళ్ళీ మనకు అది 40కి వస్తుంది. అట్లా మనకు కన్వర్జన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డీటెయిల్స్ ఆఫ్ 3 years ఆఫ్ సేల్స్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ యొక్క 3 years సేల్స్ అయితే ఇవ్వడం జరిగింది.
2014, 15, 16 ఇక్కడ ఏరియా వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిఫరెన్స్ ఆఫ్ సేల్స్ ఇన్ ద 2014 అండ్ 16? సో 2014, 2016 ఈ రెండింటి యొక్క సేల్స్ యొక్క డిఫరెన్స్ ఎంత? సో 8 నుంచి 18 అయింది, 3 నుంచి 7 అయింది. అంటే ఇక్కడ మనకు పెరిగింది. ఒకవేళ కనుక ఇక్కడ మూడిట్లో డిక్రిమెంట్ ఉండి ఒక దాంట్లో ఇంక్రిమెంట్ ఉంటే దట్ ఈస్ అవర్ ఆన్సర్ డైరెక్ట్. అండ్ ఇక్కడ చూడండి 7 రెండ్ల 14, 7 రెండ్ల 14 ఇక్కడ ప్లస్ అడిషనల్గా వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది 100% కంటే ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి 3 రెండ్ల 6, 3 రెండ్ల 6 అంటే ఇక్కడ ఇది కూడా 100% పెరిగింది, ప్లస్ ఇంకా ఒకటి ఎక్కువ ఉంది. అంటే 100% పైగా ఉండాలి. సో ఇది 1.5%, 1.5%. సో ఇక్కడ రెండు సేమే ఇచ్చేసిండు, ఈ రెండిట్లో ఏదైనా ఆన్సరే ఒకటే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే సార్. ఇది ఎట్లా చేస్తాము అంటే బేసిక్స్, మనకి ఇక్కడ పెద్దగా ఫార్ములాస్ అవసరం లేదు. ఓకేనా, ఇట్లా మనం చేసేదేమో డైరెక్ట్ ఆప్షన్స్ యూటిలైజేషన్ అండ్ అదేవిధంగా ఫండమెంటల్ బేసిక్స్ని ఉపయోగించుకుంటాం. లేదు దీని యొక్క ఒరిజినల్ మెథడాలజీ చేద్దాం. ఓకేనా, సో ఒరిజినల్ మెథడాలజీ. సో ఫస్ట్ వచ్చేసి 18 + 7 - 7 + 3. ఓకేనా, ఈ రెండింటిని కూడా యావరేజ్ చేస్తున్నా అంతే. ఓకేనా, 7 + 3. ఓకేనా, దీనిలో ఇదే కదా చిన్నది, దీన్ని రిఫరెన్స్గా తీసుకుంటే దీని ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. 7 + 3. ఇక్కడ 7 + 3 అంటే ఈ 7 + 3 కాదు, ఈ 7 + 3. ఓకేనా, మన పర్సంటేజ్ అనేది ఇంటూ 100. 18 7 ఎంత ఫ్రెండ్స్ 25, 7 3 10 / 10 ఇంటూ 100. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక 10 ఉంటుంది. ఇదేమవుతుంది 15 ఇంటూ 10 దట్ ఈక్వల్స్ టు 150. సో 150 వచ్చింది కదా, దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ రెండిట్లో ఏదైనా అదే. And next question, Uma is organizing a terrace party. She determines the total estimated expenditure according to the table given in the following plans. ఇక్కడ మనకు ఎక్స్పెండిచర్ ఇవ్వడం జరిగింది, పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇఫ్ షీ స్పెండ్స్ 850 ఆన్ ఐటమ్ 3, వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఐటమ్ 2 అండ్ ఐటమ్ 5? సో ఐటమ్ 2 అండ్ ఐటమ్ 5 బేస్ పైన మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. దట్ మీన్స్ టోటల్ అడిగిండు, ఐటమ్ 2 ఐటమ్ 5 యొక్క టోటల్ అడిగిండు. ఇక్కడ ఏం రిఫరెన్స్ ఇచ్చిండు, ఐటమ్ 3 అనేది 850, ఐటమ్ 3 అనేది ఐటమ్ 3కి ఎంత పర్సంటేజ్ 10%, దట్ ఈక్వల్స్ టు 850. ఓకేనా, ఐటమ్ 3కి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇచ్చిండు 10% అన్నాడు. సో 10% ఈక్వల్స్ టు 850 అయితే 1% ఈక్వల్స్ టు ఎంత 85. ఇది వచ్చేసింది కదా. మనకు కావాల్సింది ఏంటిది ఐటమ్ 2 అండ్ ఐటమ్ 5. సో ఐటమ్ 2 అనేది ఐటమ్ 5 అనేది. సో 20 + 15 ఎంత ఫ్రెండ్స్ 35 ఇంటూ 85. సో చేస్తే ఆటోమేటిక్గా దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎంత ఫ్రెండ్స్ 2975. దట్స్ ఇట్, ఇంతే. మనకు ఒక పర్సంటేజ్ తెలిసింది, ఈ రెండింటిని కుడితే 35%, మనకు కావాల్సింది 35% కాబట్టి 35 ఇంటూ 85 2975. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, for 3 years of special brand of sugar in the 3 states, sales data are given in the table below. Data are in lakhs. ఓకేనా, ల్యాక్స్లో ఇవ్వడం జరిగింది. 15 lakh, 12 lakh, 9 lakh, 12, 14, 8 lakh, 14, 15, 13 lakh. What is the percentage difference in the sales first and 3 years? ఫస్ట్ టు ద 3 years. సో ఫస్ట్ ఇయర్కి థర్డ్ ఇయర్కి మధ్య డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఓకేనా, ఆ యొక్క డిఫరెన్స్ ఏంది? సో ఇక్కడ 15 14 తగ్గింది, 12 15 పెరిగింది, 9 13 పెరిగింది. కాబట్టి మోస్ట్లీ మనకి డిఫరెన్స్ అనేది పాజిటివ్ సైడే ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్ యొక్క టోటల్ సేల్స్ ఎంత ఫ్రెండ్స్ 12, 15, 9. ఓకేనా, ఈ మొత్తం కుడితే మనకి ఎంత వస్తుంది అల్టిమేట్గా 36. ఓకేనా, అండ్ 14, 15, 13 కుడితే ఇది ఎంత వస్తుంది కన్జిక్యూటివ్ నెంబర్స్ కదా 42. సో ఎప్పుడైనా కన్జిక్యూటివ్ నెంబర్స్ 13, 14, 15 ఉంటే 14 మూల రాసుకోవాలి. 12, 13, 14, 15, 16 ఇచ్చింది అనుకో, అప్పుడు మిడిల్ ఏదైతే ఉంటుందో దానికి అన్ని రెట్లు చేసుకుంటే అయిపోతుంది. సో 36, 42 వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్ 36, 42 యొక్క డిఫరెన్స్ 6 కదా. సో మనకు చేంజ్ వచ్చేది ఎంత 6 బై రిఫరెన్స్ ఏది తీసుకుంటున్నాం, దీని నుంచి దీని యొక్క తేడాన్ని కనుక్కోమంటుండు. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఈజ్ అ మ్యాండేటరీ 36. మనకు కావాల్సింది ఏంటన్నాడు పర్సంటేజ్ ఇంటూ 100. 6 1 6 6 1/6 అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి, 1/6 అంటే 16. పర్సంటేజ్ ఎప్పుడే డిస్కస్ చేసుకున్నాం. 1/6 అంటే ఏంటిది, 1/2 అంటే ఏంటిది, 1/3 అంటే ఏంటిది, 1/9 అంటే ఏంటిది, అవన్నీ కూడా మీకు మైండ్కి రావాలి అని. ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఆపరేటింగ్ కాస్ట్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ గివెన్ బిలో. అక్కడ మనకు టేబుల్ ఇవ్వడం జరిగింది. ద టోటల్ మనీ స్పెంట్ ఆన్ ఆపరేషన్స్ ఇన్ 2016 ఈజ్ 120 lakhs అండ్ టోటల్ మనీ స్పెంట్ ఇన్ 2017 ఈజ్ 150 lakhs. హౌ సచ్ వాజ్ శాలరీ హయ్యర్ ఇన్ 2017 దాన్ 2016. సో ఇది మనకి ఇవ్వడం జరిగింది 2017 దాన్ 2016. సో 2016 2017 యొక్క డిఫరెన్స్ అడగడం జరిగింది. సో ఒకసారి ఇదంతా కూడండి ఫ్రెండ్స్. సో ఇది కూడా అవసరం లేదు. సో టోటల్కి మనకు అయింది ఎంత, మొత్తం కలిపితే మనకు 100% కదా. 100% ఈక్వల్స్ టు 120 lakhs. ఇన్ 2016 టోటల్ వచ్చేసి అంటే 100% దట్ ఈక్వల్స్ టు 120 అయితే మనకు కావాల్సింది శాలరీ. శాలరీ ఎంత పర్సెంటేజ్, 50%. దట్ మీన్స్ 120 ఇంటూ 50/100 చేసేమవుతుంది 60 lakhs. ఓకే. అండ్ నెక్స్ట్ 2017 ఇక్కడ ఎంత ఇచ్చేసిండు, అండ్ 2017కి 100%కి ఎంత ఇచ్చేసిండు 150. అండ్ ఇక్కడ శాలరీ ఎంత ఇచ్చేసిండు 55%. సో 150 ఇంటూ 55/100 రెండులా, ఇది మూడులా, ఇది సాల్వ్ చేస్తే 82.5. సో వీటి యొక్క డిఫరెన్స్ అడుగుతుండు కదా, 82.5 మైనస్ 60 దట్ ఈక్వల్స్ టు 22.5 lakh. సో అన్ని ల్యాక్స్లో ఉన్నాయి కాబట్టి 22.5 lakh ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇన్ విచ్ మంత్స్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ స్క్రూస్ ఈజ్ గ్రేటర్ దెన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ స్క్రూస్ ఇన్ ఈచ్ మంత్. ఓకేనా. సో ఇక్కడ మనకు డేటా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, యావరేజ్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ అంటే యావరేజ్ అంటే ఏం చేస్తాం, సమ్ ఆఫ్ టోటల్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో టోటల్ అంటే 200 300 250 250 అంటే ఇది 500 అవుతుంది, 500 అవుతుంది, ఇది 500 అవుతుంది. దట్ మీన్స్ 1500 బై జనవరి టు జూన్ అంటే 6 months. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 250 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు యావరేజ్ రావడం జరిగింది. దెన్ మనం ఇక్కడ ఏమంటుండు, దేనికి ఎక్కువగా ఉంది ఈచ్ మంత్. సో 250 కంటే ఇది ఎక్కువగా ఉందా, ఎక్కువగా. సో మనకు జూన్ ఒకటి ఎక్కువగా ఉంది 250 కంటే, ఫిబ్రవరి ఎక్కువగా ఉంది. సో ఫిబ్రవరి అండ్ జూన్, ఓన్లీ జూన్, ఫిబ్రవరి అండ్ జూన్. దట్ మీన్స్ ఆప్షన్ బి. యావరేజ్ కంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నటువంటి మంత్స్ ఏంటి, సో ఏంటి ఫ్రెండ్స్, ఫిబ్రవరి అండ్ జూన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద యావరేజ్ ప్రైస్ పర్ క్వార్టర్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ 2 years. ఇన్ విచ్ క్వార్టర్ ద ప్రైస్ డిఫరెన్స్ వాజ్ మ్యాక్సిమం. సో ఏ క్వార్టర్లో మనకు మ్యాక్సిమం అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. ప్రైస్ కేజీ 40 36, డిఫరెన్స్ ఎంత ఉంది 4 ఉంది. 80 అంటే డిఫరెన్స్ 0 ఉంది. 65లోంచి 40 తీసేస్తే 25 ఉంది. 43లోంచి 40 తీస్తే 3 ఉంది. సో డిఫరెన్స్ ఏది ఉంది ఫ్రెండ్స్, ఎక్కువగా ఏ క్వార్టర్ ఉంది, థర్డ్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏముంది ఫ్రెండ్స్, క్వశ్చన్ ఏం అడిగిండు ఒకసారి అర్థం చేసుకోండి. గివ్స్ ద యావరేజ్ ప్రైస్ పర్ క్వార్టర్ ఇన్ ద వెజిటేబుల్స్ ఇన్ 2 years. లాస్ట్ 2 years బేస్ పైన 4 quarters. అయితే ప్రైస్ డిఫరెన్స్ అనేది ఏది ఎక్కువగా ఉంది, ఈ రెండింటి యొక్క ప్రైస్ డిఫరెన్సెస్ ఏది ఎక్కువగా ఉంది, ఇదే కదా Q3. దట్ ఈస్ అవర్ ఆన్సర్. And next question, what is his average score in a game based on the following table in a football team scoring the following goals in the 6 matches. సో గేమ్ 1 నుంచి గేమ్ 6 దాకా ఇవ్వడం జరిగింది. యావరేజ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనకు ఇవన్నీ కూడాలి, 2 1 3 3 6 10 12 బై సో టోటల్ ఎన్ని 6. యావరేజ్ ఎన్ని గోల్స్, 2 goals. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటాయి చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా. మనమే ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాం. ఓకేనా. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి వీక్ పాయింట్ ఏంటిదంటే పూర్తి క్వశ్చన్ చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది, అప్పుడే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ద మంత్లీ ఫీజ్ చార్జ్డ్ బై ఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫర్ వేరియస్ డిసిప్లిన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ₹500 ఫర్ జిమ్, 1500 ఫర్ స్విమ్మింగ్ పూల్ అండ్ 2000 ఫర్ టెన్నిస్ కోర్ట్. ద లిస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ యూజింగ్ దీస్ ఫెసిలిటీస్ ఇన్ ద గివెన్ బిలో. హౌ మచ్ డస్ ద జిమ్ ఎర్న్ ఫ్రమ్ యూజర్స్ హూ యూజ్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ మనకు జిమ్కి ఎంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు జిమ్ యొక్క నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎంతమంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జిమ్కి సంబంధించి మనకు అక్కడ ఏం చెప్పిండు, అమౌంట్ ఇవ్వడం జరిగింది. జిమ్కి 500, స్విమ్మింగ్ పూల్కి 1500. అయితే హౌ మచ్ జిమ్ ఎర్న్ యూజర్స్, సో జిమ్ బేస్ పైన అడిగాను. సో జిమ్ యొక్క యూజర్స్ ఎంతమంది, 300 మంది. మరి ఒక్కొక్క పర్సన్ కానీ జిమ్కి ఎంత వస్తుంది, 500. 3 5 15,
4 సున్నాలకు 4 సున్నాలు. దట్స్ ఇట్. ఓకేనా. క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, కొద్దిగా లాజికల్గా అనిపిస్తుంది, టైం కిల్లింగ్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొద్దిగా హార్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎన్టీపీసీలో వచ్చినప్పటికి కొద్దిగా మనకు ట్రిక్కీగా ఉంటుంది. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పాపులేషన్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ ద పావర్టీ లైన్ అండ్ జెండర్ ఇన్ 5 స్టేట్స్ MNOPQ. ఓకేనా. 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పావర్టీ లైన్ గురించి డేటా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి స్టేట్స్, సెకండ్ వచ్చేసి పాపులేషన్ బిలో పావర్టీ లైన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా బిలో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్ బేస్ పైన మేల్ అండ్ ఫీమేల్. ఇఫ్ ద మెన్ పాపులేషన్ ఆఫ్ ఏ స్టేట్ O ఎబో పావర్టీ లైన్ ఈజ్ 1.7 మిలియన్. ఓలో ఎబో పావర్టీ లైన్లో మనకి ఇక్కడ ఎంత డేటా ఇవ్వడం జరిగింది? మెన్ 1.7 మిలియన్ అయితే వాట్ విల్ బి ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ O? సో టోటల్ పాపులేషన్, సో ఇక్కడ ఇది మొత్తం కూడా ఎబో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ మొత్తం కూడితేనే కదా మనకు టోటల్ పాపులేషన్ తెలిసేది. దట్ మీన్స్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు 1.7 అయితే కీ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4:3 మనకు కావాల్సింది, మొత్తం కావాల్సినటువంటి డేటా కాబట్టి 1.7 మిలియన్ దట్ ఈక్వల్స్ టు 4 పార్ట్స్. అయితే మనకు కావాల్సింది 3 పార్ట్స్. సో 3/4 ఇంటూ 1.7. సో ఇది సాల్వ్ చేస్తే మనకు అల్టిమేట్గా 1.275 మిలియన్. ఓకే, మనకు 1.275 అండ్ అది 1.7 ఏదైపోయింది? ఎబో పావర్టీ లైన్ అయిపోయింది అండ్ బిలో పావర్టీ లైన్ కావాలి. ఓకేనా. సో బిలో పావర్టీ లైన్, సో ఫస్ట్ వీళ్ళిద్దరిని కూడితే ఏమవుతుంది? 1.7, 1.275 దట్ మీన్స్ 2.975. సో వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు బిలో పావర్టీ లైన్ చూద్దాం. సో ఈ యొక్క డేటా కనుక తీసుకుంటే ఎబో పావర్టీ, బిలో పావర్టీకి సంబంధించి ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటిది? బిలో పావర్టీ లైన్లో 26% మంది ఉన్నారు. ఆ యొక్క 26% మంది వీళ్ళు, అంటే వీళ్ళు 13% మంది, వీళ్ళు 13% మంది. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దీనిలోంచి రిఫరెన్స్గా దీన్ని తీసుకోవద్దు, కాకపోతే మనం కౌంట్ చేసేటప్పుడు మొత్తాన్ని కౌంట్ చేయాలి. బిలో పావర్టీ లైన్ ఎంత? 26%. దట్ మీన్స్ 100లో 26% మంది వెళ్ళిపోతే మిగిలింది 74% మంది. సో ఈ యొక్క 74% మంది 2.975 మిలియన్స్, 2.975 మిలియన్స్. సో ఈ 74% వీళ్ళైతే 26% ఎంత? ఓకేనా. సో దీని రిఫరెన్స్గా తీసుకుంటే 2.975 ఇంటూ 100/74 చేస్తే 1% వస్తుంది. ఆ యొక్క 1% బేస్ పైన మనం 2.975/74 చేస్తే 1% వస్తుంది. ఇంటూ 100 చేస్తే 100% టోటల్ డేటా వస్తుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే అల్టిమేట్గా వచ్చినటువంటి డేటా 4.02. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ ఇదే మోడల్ ఉంటుంది ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద ఫీమేల్ పాపులేషన్ అబోవ్ ద పావర్టీ లైన్ ఆఫ్ స్టేట్ పి? ఓకేనా. స్టేట్ పి. ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ పి ఈజ్ 9 మిలియన్. ఓకేనా. టోటల్ పాపులేషన్ వచ్చేసి 9 మిలియన్ అయితే మనకి ఇక్కడ ఏం కావాలంటుండు? వాట్ విల్ బి ద ఫీమేల్ పాపులేషన్? ఓకేనా. ఎబో పావర్టీ లైన్ యొక్క ఫీమేల్ పాపులేషన్. సో ఎబో పావర్టీ లైన్ యొక్క ఫీమేల్ పాపులేషన్ ఎంత? 5%. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎంత ఇచ్చేసింది? బిలో పావర్టీ లైన్లో 17. సో మనకు తెలుసు టోటల్ వచ్చేసి 100% ఈక్వల్స్ టు 9 మిలియన్. బీపీఎల్ వచ్చేసి 17%. ఓకేనా. అంటే దట్ మీన్స్ 100 - 17 దట్ ఈక్వల్స్ టు 83%. సో 83% వాళ్ళు ఎవరో కనుక్కోవాలి ఫస్ట్. దాంట్లోనే కదా మనకు ఎక్కువ ఉన్నటువంటి దాంట్లో లేడీస్ అండ్ జెంట్స్ యొక్క కేటగిరైజ్ చేయగలిగేది. అంటే 9 ఇంటూ ఉన్నటువంటి 83%కి 83/100. సో దీని ఇంటూ ఇది సాల్వ్ చేస్తే మనకు 7.47 మిలియన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఒక డేటా అనేది రావడం జరిగింది. సో ఇక్కడ దాకా ఏమొచ్చింది ఫ్రెండ్స్? మనకు బీపీఎల్ డేటా వచ్చేసింది. ఓకేనా. బీపీఎల్ రిమూవ్ చేసేస్తే మనకు బిలో పావర్టీ లైన్ యొక్క పై డేటా వచ్చేసింది, ఏపీఎల్ డేటా. సో 4:5 ఉంది కదా. ఓకేనా. 4:5 మనకు కావాల్సింది ఎవరిది? 5ది కావాలి, అంటే ఫీమేల్ది. సో 5/4 + 5 9 ఇంటూ 7.47. సో దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేసి 4.15. ఓకేనా. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉండాలి. సో ఇక్కడ పాయింట్ తీసేస్తాం, ఇక్కడ 0 పెట్టేస్తాం, ఇక్కడ ఈ యొక్క 2 సున్నాలు వచ్చేసి దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ అంతే. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఒక టేబుల్ ఇచ్చేసి దాని బేస్ పైన 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్: స్టడీ ద గివెన్ డేటా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ పంజాబ్ ఇన్ 2013 కంపేర్ టు ఇయర్ 2011? సో పంజాబ్లో 2013కి 2011కి మనకి ఇక్కడ చేంజ్ అయితే అడగడం జరుగుతుంది. పర్సంటేజ్ ఇంక్రీజ్ 264 220కి చేంజ్ అయిందా లేదా? చేంజ్ అయింది కదా. ఫస్ట్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. 264 మైనస్ 220 ఎంత? 40. చెప్పండి. 44. ఓకే. సో 44 బై దేని రిఫరెన్స్ తీసుకుంటాం? 220 ఇంటూ మనల్ని అడిగింది ఏంది? పర్సంటేజ్ అంటే ఇంటూ 100. సో సాల్వ్ చేసేయండి. 44 ఇంటూ ఇది ఒకట్లా, ఇది 2లా పోతుంది. 2 1 2 5 పోతుంది. 5 1 5 20లా పోతుంది. సో 20 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎంత ఫ్రెండ్స్ చేంజ్ అయింది? 20% చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద టోటల్ అగ్రికల్చర్ ఏరియా ఆఫ్ lakh hectares ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఎంపీ ఆన్ ఏ కంబైన్డ్ బేర్స్ ఇన్ లాస్ట్ 3 years? ఓకే, కంబైన్ అండ్ ఆల్ 3 years. సో ఆల్ 3 years అంటే 2011 12 13 బేస్ పైన మనకి ఇక్కడ ఓవరాల్గా ఉన్నటువంటి డేటా. సో మహారాష్ట్ర బేస్ పైన తడగడం జరిగింది 80 150 175. సో 80 150 175. ఓకేనా. ఎంపీ అంటే మధ్యప్రదేశ్ 40 85 90. 40 85 90. సో వీటి యొక్క డిఫరెన్స్ అడుగుతుండు అంతే. జస్ట్ మొత్తం ఈ మూడింటిని కలిపి వాటి యొక్క డిఫరెన్స్ అడుగుతుండు. ఇది మొత్తం కుడితే 405 వస్తుంది. ఇది మొత్తం కుడితే 215 వస్తుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 190. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద మ్యాక్సిమం అగ్రికల్చర్ ఏరియా ఇన్ ద యూపీ హ్యాస్ కంపేర్ టు రాజస్థాన్ ఇన్ ద ఇయర్ 2012? సో ఇక్కడ మనకు యూపీ రాజస్థాన్ బేస్ పైన 2012 బేస్ పైన అడగడం జరిగింది. సో యూపీ అండ్ రాజస్థాన్. యూపీ అంటే 143 ఉంది అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ 26 ఉంది. 143 26 యూపీ అండ్ అదేవిధంగా రాజస్థాన్తో పోలిస్తే డిఫరెన్స్ ఎంత? 117. సో 117 కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. జస్ట్ 1 లైన్ డిఫరెన్స్ చూసి ఆన్సర్ పెట్టేయడమే. ఓకేనా. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా మనకు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ హాల్లో మనం చూసే అవకాశం అయితే ఉండడం జరిగింది. బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్స్ ఇన్ ద 4 cities టుగెదర్ రౌండ్ టు 1 decimal. ఓకేనా. సో ఓవరాల్ మనకు 1 decimal బేస్ పైన తీసుకురావడం జరుగుతుంది. టోటల్ లిటరేట్స్ ఇన్ ద 4 cities. సో 4 citiesలో ఉన్నటువంటి లిటరేట్స్. ఈ క్వశ్చన్ ఇందాకనే మనం అప్రాక్సిమేట్ చేసినాం కదా ఈ యొక్క డేటా అనేది. ఇందాకనేమో ఇల్లిటరేట్ అడిగిండు, ఇక్కడేమో లిటరేట్ అడిగిండు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. సో 120 మందిలో 90 మంది చదువు రాని వాళ్ళు అయితే 30 మంది ఏమవుతారు ఫ్రెండ్స్? చదువు వచ్చిన వాళ్ళు. ఓకేనా. అండ్ చదివిన వాళ్ళు చదువు రాని వాళ్ళు మొత్తం కలిపితేనే ఆ ఊళ్ళో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అవుతారు. సో 200 + 100 మొత్తం 300. సో ఇప్పుడు మనకు అప్రాక్సిమేషన్ డేటా అయితే రావడం జరిగింది. దెన్ ఇంప్లిమెంట్ చేయండి. మనకి ఇక్కడ సిటీ బి బేస్ పైన అయితే చూడడం జరుగుతుంది. సో సిటీ బేస్ పైన 300 వచ్చేసింది. సిటీ డి బేస్ పైన మనకి ఇక్కడ లిటరేట్ వచ్చేసింది. సో అల్టిమేట్గా ఉన్నటువంటి 200 300 150 170 150 120 ఈ మొత్తం కుడితే అంటే టోటల్ పాపులేషన్ వచ్చేసి ఎంత అవుతుంది? 770. ఇలాకనే చేసినాం కదా ఫస్ట్ క్వశ్చన్లో. అండ్ నెక్స్ట్ లిటరేట్. సో లిటరేట్ కనుక తీసుకుంటే 150 200 50 30 ఇది మొత్తం కుడితే మనకు ఎంత వస్తుంది? 430 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సింది పర్సంటేజ్, ఎంతమంది చదువుకున్నారు. సో వీళ్ళు చదువుకున్న వాళ్ళు. సో 430 బై 770 ఇంటూ 100. సో 0 క్యాన్సల్. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేది 55.84. సో 55.8 అప్రాక్సిమేషన్. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడతో మనకి ఒక టేబుల్ గ్రాఫ్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ మనం బార్ గ్రాఫ్ అని డిస్కస్ చేద్దాం. బార్ గ్రాఫ్ అయిపోగానే ఇమీడియట్గా మనం నెక్స్ట్ ఉండేటటువంటి లైన్ గ్రాఫ్ అని డిస్కస్ చేసుకుందాం. మనకి ఒక టోటల్ డేటా ఫినిష్ అయిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్. ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి కీలకమైనటువంటి బుక్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.